బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయ సమీపంలోని ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులకు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు 5 నెలలుగా జీతాలు అందకపోవడంతో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ముసలమ్మ తల్లి వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు అప్పులు, ఆకలితో ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. తూరంగి, వలసపాకల, రమణయ్యపేట సహా పలు పంచాయతీల్లో జీతాల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇంద్రపాలెం పంచాయతీకి పరిశ్రమల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు సుమారు 76 లక్షల రూపాయలు వెంటనే వసూలు చేసి కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 2026-27 బడ్జెట్లో విలీన గ్రామాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి 200 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. ఈ ధర్నాలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ నాయకులు, పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి కొద్దిమేర దూరంలో ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ ఉంది. ఈ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికులు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. వీరికి సరైన టైంకి జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటికి 5 నెలల జీతాలు బకాయిలు ఉన్నారు. మరి బకాయిలతో కార్మికులు ఎట్లా తిండి తినాలి, ఎలా బతకాలి, ఎలాగా ఇంద్రపాలెం పంచాయతీకి సేవలు చేయాలి. అందుచేత కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఈ బకాయి జీతాలని వెంటనే ఇంద్రపాలెం పంచాయతీ కార్మికులకు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కాకినాడ రూరల్లో విలీన గ్రామాల్లో కూడా తూరంగి, రమణయ్యపేట ఇట్లాంటి పంచాయతీల్లో కూడా 1-2 నెలల్లో బకాయిలు ఉండడం జరిగింది. బకాయిలు ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా తక్షణం జీతాలు మంజూరు చేయాలి. అట్లాగే ఈ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకుండా చాలా అన్యాయానికి గురవుతున్నారు. అధికారులు తక్షణం వాటి మీద కూడా దృష్టి పెట్టి ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని కోరుతున్నాం. ఇంద్రపాలెం పంచాయతీకి రావాల్సిన పన్నులు ఫ్యాక్టరీ యజమానులు చెల్లించట్లేదు. గతంలో ఎన్ఎఫ్సిఎల్గా ఉండేది, అది ఈరోజు ఏఎం గ్రీన్ అమోనియాగా రూపాంతరం చెందింది. దానికి ప్రభుత్వం కూడా అనుదానాలు ఇస్తుంది. కానీ వాళ్ళు 52 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించాలి, ఇప్పటికొచ్చి చెల్లించలేదు. అట్లాగే మరో కంపెనీ, నీరజ్ కంపెనీ 22 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు ఎక్కొడుతున్నారు. అట్లాగా ఇంద్రపాలెం రావాల్సినటువంటి 76 లక్షల రూపాయలు పన్నులు బకాయిలు ఉన్నాయి. తక్షణం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఆ పన్నులు వసూలు చేసి ఈ కార్మికుల జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే రెండో విషయం, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, విలీన గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా సిఐటియు కార్మిక సంఘం వామపక్షాలు డిమాండ్ చేశాయి. విలీన గ్రామాలుగా ఫైనాన్స్ నిధులు రావట్లేదు, అభివృద్ధి కావట్లేదు, ఇంటి పనుల మీదే ఆధారపడి అభివృద్ధి అంటే సాధ్యకారి పరిస్థితి. అందుచేత ఈ పంచాయతీలకి 200 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలని చెప్పి బడ్జెట్ కేటాయించి కోరుతున్నాం. రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతో నానేజీ గారు ఈ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కేటాయించేదానికోసం పంతో నానేజీ గారు కూడా డిమాండ్ చేస్తూ మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అజయ్ కుమార్, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్.